భక్తి వేదాంత స్వామినితి నామినే. నమస్తే సరస్వతీ దేవి గౌరవాణి ప్రచారిణి నిర్విశేష శూన్యవాది పాశ్చాత్య దేశతారిణి. జయ శ్రీకృష్ణ చైతన్య ప్రభు నిత్యానంద శ్రీ అద్వైత గదాధర శ్రీవాసది గౌరభక్త వృంద. హరే కృష్ణ 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 హరే హరే, హరే రామ 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 హరే హరే. సమవేత భక్త వృందకి జయ. సో ఈరోజు భగవంతుడి యొక్క భక్తుడికి మధ్య సన్నిహిత సంబంధం. సో ఇది సన్నిహిత సంబంధం అనే పదం ఎందుకు యూజ్ చేశారంటే, భగవంతుడైతే ప్రతి క్షణం మనందరితో సన్నిహిత సంబంధాన్ని కోరుకుంటున్నాడు. కోరుకోవడమే కాదు, కాంక్షిస్తున్నాడు. భగవంతుడు ఫీల్ అవుతా ఉంటాడు. కానీ మనమే భగవంతుడితో సన్నిహిత కాదు కదా, సంబంధమే కోరుకోము. కాబట్టి ఎవరైతే భగవంతుడితో సంబంధాన్ని కోరుకోరో వాళ్ళు క్లేశాలు, దుఃఖాలు, బాధలకు గురవుతారు. ఎవరైతే భగవంతుడితో సంబంధాన్ని కోరుకుంటారో వాళ్ళు నిత్యము నిరంతరము ఆనందాన్ని పొందుతారు. మరి భగవంతుడితో ఎటువంటి సంబంధం ఉంటుంది? అవినాభావ సంబంధము. భగవంతుడితో సంబంధము ఆధ్యాత్మికము, భౌతికం కాదు. భగవంతుడితో సంబంధము శాశ్వతము. భగవంతుడితో సంబంధము మనకు 5 రకాల సంబంధాలు ఉంటాయి. శాంతరస సంబంధము 2, దాస్యరస సంబంధము 3, సఖ్యరస సంబంధము 4, వాత్సల్యరస సంబంధం 5, మాధుర్య సంబంధము. ఇవన్నీ కూడా మనకు భగవంతుడి యొక్క ప్రతి అవతారంలో కనబడతాయి. దాంట్లో ముఖ్యంగా కృష్ణావతారంలో అన్ని రసాలు కనబడతా ఉంటాయి. భీష్ముడు శాంతరసము, తర్వాత కృష్ణుడికి దాస్యరసము, సాఖ్యరసము, వాత్సల్య, మాధుర్య. భగవంతుడికి ఎంతో మంది దాసుల్లాగా సేవ చేస్తూ ఉంటారు. సాఖ్యరసంలో ముఖ్యంగా అర్జునుడు, ఉద్ధవుడు, తర్వాత ఇంకెవరు, కుచేలుడు. తర్వాత వాత్సల్య ప్రేమను యశోదమాయి, నందబాబా, వీళ్ళు కృష్ణలీలలో. అదేవిధంగా మాధుర్య భగవంతుడి యొక్క ప్రియమైనటువంటి గోపికలందరూ. తర్వాత రామచంద్రుడి దాంట్లో మోర్ దాస్య హనుమంతుడు. తర్వాత అక్కడ కూడా వాత్సల్య ముగ్గురు తల్లులు. తర్వాత సఖ్య విభీషణుడు, తర్వాత సుగ్రీవుడు, తర్వాత సో నిషాద్ రాజు, గుహుడు, వాళ్ళు సాఖ్యరసాన్ని. తర్వాత రామచంద్రుడు కూడా మాధుర్య రసాన్ని తన యొక్క అంతరేక్ష శక్తినుడు సీతమ్మ వారితో ఆ రసాన్ని అనుభవిస్తాడు. ఈ విధంగా చిత్రకూట్లో స్పెషల్లీ ఎట్లయితే కృష్ణుడు బృందావనంలో మాధుర్య రసాన్ని అనుభవిస్తాడో రామచంద్రుడు చిత్రకూట్లో అనుభవిస్తాడు. అలా మనం అర్థం చేసుకోవచ్చు. భగవంతుడితో సంబంధము అసలు ఈ శరీరానికి ఊహాతీతం. ఈ శరీరంతో ఊహించుకోలేము. ఆ మాధుర్యం ఏదైనా సంబంధం ఉండని, వాత్సల్యం ఉండని, దాస్యం ఉండని, వాట్ ఎవర్. బట్ ఈ శరీరానికి క్యాలిక్యులేషన్ చేసేంత కెపాసిటీ లేదు. సో కాబట్టి భగవంతుడు ఏమంటున్నాడు, ఈ శరీరాన్ని మనం కూడా కొన్నిసార్లు కంప్యూటర్స్, చాలా ఓల్డ్ కంప్యూటర్స్, 10 years 15 years కంప్యూటర్స్ ఇప్పుడు లేటెస్ట్ అప్లికేషన్స్ కు అది యాక్సెప్ట్ చేయదు అది. సో దాన్ని అట్లీస్ట్ దాని ర్యామ్ నిన్న అప్గ్రేడ్ చేయాలా, 4 GB అయితే 8 GB, లేకుంటే ఇంకా అలా అయినా కూడా కొన్నిసార్లు అప్లికేషన్స్ అది యాక్సెప్ట్ చేయదు. అలానే భగవంతుడి యొక్క ఈ లీలలను అంత సులభం కాదు.
ఎందుకంటే మనం ఎన్నో జన్మల నుంచి మనం జీవించినటువంటి పరిస్థితి వేరు. జీవించినటువంటి ఆ యొక్క విధానం వేరు. మన కోరికలు వేరు. సో, ఇవన్నీ ఒకటేసారి మన కోరికలకు మనకు గుణాతీతం. భగవంతుడి అన్నీ కూడా గుణాతీతం. భగవంతుడు కాకుండా మీరు ఏ దేవతలతో మీరు సంబంధాన్ని పెట్టుకున్నా అవి త్రిగుణాలకు లోబడి ఉంటాయి. త్రిగుణాతీతం గాదు. సో, ఓకే. అంటే ఆ దేవతలు త్రిగుణాలకు లోబడి ఉన్నారని గాదు. కానీ మనం వాళ్ళతో డీలింగ్ సపోజ్ శివ గాని, బ్రహ్మ గాని, ఇంద్ర గాని, చంద్ర గాని మనం వాళ్ళతో ఏదైతే డీలింగ్స్ పెట్టుకున్నామో ఎన్నో జన్మల నుంచి ఈ జన్మలో గూడా ఓన్లీ గుణాలకు సంబంధించినటువంటి డీలింగే పెట్టుకున్నాం. అంటే మనం భౌతిక కోరికలు, భౌతిక భోగాలు, భౌతికమైనటువంటి వీటినే పెట్టుకున్నాం గాబట్టి, ఆ సంబంధం అనేటువంటిని గూడా అవన్నీ గూడా తాత్కాలికమైనవి. శాశ్వతమైనటువంటి సంబంధం నిజంగా ఏదైనా ఉంది అంటే, అది కేవలము భగవంతుడితో ఉంటుంది. సో, ఇక్కడ చూద్దాం మనం తాత్పర్యంలో. నన్ను సర్వత్రా వీక్షించు వానికి మరియు నాయందు సమస్తమును గాంచు వానికి నేను కనబడకపోవుట గాని, నాకు అతడు కనబడకపోవుట గాని జరగదు. ఇది భగవంతుడు మాటిస్తున్నాడు. ప్రతీదీ కూడా చూడండి గోల్డెన్ వర్డ్స్. భగవంతుడు అర్జునుడు గాదు మనకు చెప్తున్నాడు. అర్జునుడు ఎట్లాగో శుద్ధ భక్తుడు, ముక్తాత్ముడు. ఆయన ఆయనకన్నీ తెలుసు. కేవలం ఇక్కడ మనకొక ఆచార్యుడు చెప్తాడు. అర్జునుడి రూపంలో గూడా భగవంతుడే ఉన్నాడక్కడ. భగవంతుడి రూపంలో భగవంతుడు, అర్జునుడి రూపంలో కొన్నిసార్లు సినిమాలలో, పిక్చర్స్‌లల్ల డబుల్ సీన్, ట్రిపుల్ సీన్ ఉంటది. ఒకే హీరో అక్కడ తండ్రి రోల్‌లో ఉంటాడు. ఇక్కడ కొడుకు రోల్‌లో ఉంటాడు. సో, కొడుకు రోల్‌లో ఆ పాత్రలు నిర్వహిస్తాడు తండ్రి. ఇక్కడ గూడా అర్జునుడి రూపంలో గూడా భగవంతుడే ప్రశ్నలు అడుగుతా ఉన్నాడన్నట్టు. మానవ కళ్యాణం మనందరి యొక్క కళ్యాణం కొరకు అంటే కళ్యాణం అంటే పెళ్లి గాదు. మనందరికీ మంచి అంటే మనకు భగవత్ ప్రాప్తి, భగవంతుడికి దగ్గరవ్వడానికి, భగవంతుడితో దివ్యమైనటువంటి సంబంధాన్ని ఏర్పాటు చేసుకోవడానికి కొరకు. ఇక్కడ భగవంతుడు ఏమంటున్నాడు? ఇవన్నిటిని కూడా కొటేషన్ లాగా రాసుకోవచ్చు. భగవంతుడు సర్వత్రా ఎవరైతే అణువణువులో ప్రతి దగ్గర భగవంతుడిని దర్శించుకుంటాడో, ప్లస్ భగవంతుడి లోపల సర్వాన్ని దర్శించుకుంటాడు. అటువంటి వాడికి నేను కనబడకపోవడం గాని, నాకు అతడు కనబడకపోవడం గాని జరగదు. దీనికి ఎగ్జాంపుల్ మనము యశోద మాత కృష్ణుడు "కానా నువ్వు మన్ను తిన్నావు. నీ నోరు ఓపెన్ చెయ్యు" అని చెప్పేసి అడిగితే, "లేదమ్మా నేను తినలేదు" అంటది. "లేదు లేదు అందరూ నీ గురించి కంప్లెయింట్ చేస్తుర్రు." లాస్ట్‌కి బలరాముడు కూడా చెప్పాడంట. అప్పుడు నోరింకా తప్పనిసరి పరిస్థితిలో నోరు ఓపెన్ చేస్తాడు. అప్పుడు యశోదామాతకు కృష్ణుడి లోపల ఏం కనబడుతుంది? మొత్తం జగత్తంతా గూడా బ్రహ్మాండం అంతా కూడా కృష్ణుడి లోపల కనబడుతుంది. ప్లస్ ఏమంటాడు కృష్ణుడు? సర్వత్రా నన్ను వీక్షించు వాడిని. ఈ జగత్తంతా భగవంతుడి లోపల ప్లస్ ఈ జగత్తులో గూడా భగవంతుడు కనబడతాడు మళ్ళీ. ఎట్లా? కృష్ణుడి లోపల జగత్తు కనబడుతుంది. ఆ జగత్తు లోపల మళ్ళీ కృష్ణుడు కనబడతా ఉంది. సో, కాబట్టి అటువంటి వాళ్లకు నేను కనబడకుండాను, నాకు వాళ్ళు కనబడకుండా ఉండరు. సో, అది ఎలా సాధ్యమైంది? భగవంతుని ఆ విధమైనటువంటి దివ్యమైన ప్రేమతో ప్రతి క్షణము భగవంతుని పర్సనల్ వాత్సల్య ప్రేమ కాబట్టి అనుక్షణం భగవంతుని యాజ్ ఎ నార్మల్ నా బిడ్డని సో, ఎక్కడ వెళ్తే ఏం జరుగుతుందో, సో ఎవరితోనైనా ఏమైనా హాని జరుగుతుందో అని పర్సనల్ కేరింగ్ తీసుకుంటుంది యశోదామాత. కాబట్టి అటువంటి వాళ్ళకు భగవంతుడు దర్శనమిస్తాడు. అదే విధంగా ప్రహ్లాదుడిని కూడా చెప్పుకోవచ్చు. ప్రహ్లాదుడికి హిరణ్యకశిపుడు అడుగుతాడు, "ఎక్కడ నీ నారాయణ" అంటే, "ఎక్కడ ఉన్నాడు" అని. ఎక్కడ ఉన్నాడు అనే క్వెషన్ కంటే ఎక్కడ లేడు అని అడుగు నాన్న. ఎందుకంటే ఆయన లేని అణువు లేదు. ప్రదేశం గాదు. అణువు భగవంతుడు లేనటువంటి అణువు కూడా ఎక్కడ కనబడదు. కాబట్టి అణువణువులో భగవంతుడు వ్యాపించి ఉన్నాడు. సో, కాబట్టి బ్రహ్మ సంహితలో గూడా బ్రహ్మదేవుడు చెప్తాడు. ఏమని? అండాంతర పరమాణు చేయాంతరస్. సో, కాబట్టి ప్రతి అండములో అంటే ప్రతి అణువులో ఎందుకంటే భగవంతుడి విస్తరణతోనే ఈ సృష్టి క్రియేట్ చేయడం జరుగుతది. భగవంతుడు విస్తరించక ముందు క్రియేషన్ జరగదు. క్షీరోదకశాయి రూపంలో అణువణువులో భగవంతుడు విస్తరిస్తా ఉంటాడు. కాబట్టి అలాంటి ప్రహ్లాదుడికి నేను కనబడుతున్నాను. నాకు ప్రహ్లాదుడు కనబడతా ఉన్నాడు.
నెక్స్ట్. కృష్ణ చైతన్యవంతుడు కృష్ణ భగవానుడు సర్వత్రా నిలిచి ఉన్నట్లుగా దర్శించును. అంతేకాకుండా అతడు ఆ దేవాది దేవుని యందు సమస్తమును వీక్షించును. అట్టి వ్యక్తి ప్రకృతి యొక్క విభిన్న రూపములు దర్శించినట్లు గోచరించును. సర్వము శ్రీకృష్ణుని శక్తి ప్రదర్శనే అని ఎరిగి అన్ని వేళలా కృష్ణ చైతన్యమును పరిజ్ఞ కలిగి ఉండును. శ్రీకృష్ణుడే సర్వమునకు ప్రభువు. శ్రీకృష్ణుడు లేకుండా ఏదియు స్థితిని కలిగి ఉండలేదని లేదను భావనయే కృష్ణ చైతన్యపు మూల సిద్ధాంతము. కృష్ణ ప్రేమ వృద్ధియే కృష్ణ చైతన్యము. ఇది ఏ భౌతికమైన ముక్తికి కూడా అతీతమైనది. ఆత్మానుభూతికి అతీతమైన ఆత్మానుభూతికి అతీతమైన అట్టి కృష్ణ చైతన్యపు స్థితిలో భక్తుడు శ్రీకృష్ణునితో ఏకమగును. అనగా భక్తునికి శ్రీకృష్ణుడే సర్వస్వమగును. అంతేకాకుండా భక్తుడు కృష్ణ ప్రేమతో నిండిపోవును. అప్పుడు భగవానునికి మరియు భక్తునికి నడుమ ఒక సన్నిహిత సంబంధం ఏర్పడును. అట్టి స్థితిలో జీవుడు ఎన్నడూ నశింపడు. అట్లే దేవాది దేవుడైన శ్రీకృష్ణుడు భక్తుని దృష్టి నుండి దూరమగుట జరగదు. వాస్తవంలో శ్రీకృష్ణుని యందు ఐక్యమగుట అనున్నది ఆధ్యాత్మిక వినాశనము వంటిది. కనుకనే భక్తుడెప్పుడును అట్టి ప్రమాదమును వాంఛింపడు. బ్రహ్మ సంహిత యందు ఇట్లు తెలుపబడింది. ప్రేమాంజనచ్చురిత భక్తి విలోచనేన సంతః సదైవ హృదయేషు విలోకయంతి యం శ్యామ సుందరమచింత్య గుణస్వరూపం గోవిందమాది పురుషం తమహం భజామి. ప్రేమను అంజనంతో కూడిన కన్నులతో కూడి ఉన్నట్టి భక్తులచే సదా వీక్షింపబడు ఆదిదేవుడైన గోవిందుని నేను భజింతును. భక్తిని హృదయంలో అతడు తన నిత్యమైన శ్యామసుందర రూపంతో సదా దర్శింపబడును. ఈ స్థితిలో శ్రీకృష్ణ భగవానుడు భక్తుని దృష్టి నుండి ఎన్నడును దూరము కాడు. అట్లే భక్తుడు కూడా ఎన్నడును భగవానుని దర్శనం నుండి దూరంగా వెళ్ళడు. హృదయం నందు భగవానుని పరమాత్మగా దర్శించి యోగి విషయంన కూడా ఇది వర్తించును. అట్టి యోగి క్రమంగా శుద్ధ భక్తునిగా మారి హృదయమునందు భగవానుని దర్శింపకుండా క్షణకాలమును జీవింపలేని స్థితికి వచ్చును. సో కాబట్టి ఇక్కడ హనుమంతుడు ఎగ్జాంపుల్ తీసుకోవచ్చు. హృదయంలో భగవంతుని ఆరాధన శక్తిని సీతారాములను తన హృదయంలో వదిలపరుచుకుంటారు. సో మనకు ఒక వైష్ణవ ఆచార్యులు ఆ సాంగ్ లో కూడా మనకు చెప్పడం జరిగింది. ఏ సాంగ్ అది? సో ఇక్కడ చెప్తున్నారు, హరిస్థానే ఆపరాధే तारे हरि नाम तोमास्ताने आपराधे नाही పరిత్రాన్. అంటే హరి పట్ల భగవంతుని పట్ల ఒకవేళ అపరాధం చేస్తే భగవంతుని నామం ద్వారా ఆ అపరాధంకు ప్రాయశ్చిత్తం చేసుకోవచ్చు. కానీ గురువు పట్ల అపరాధం ఎవరన్నా చేస్తే సో ఇంకా ఎప్పటికీ కూడా ఆ అపరాధం నుంచి వాళ్ళు ముక్తిని పొందలేరు. అంటే ప్రాయశ్చిత్తాన్ని చేసుకోలేరు. దీనికి ఎగ్జాంపుల్ ఇక్కడ గురువు అంటే గొప్ప భక్తుడు ఆర్ ఆచార్యుడు. సో మనకు అంబరీష్ మహారాజు తర్వాత దుర్వాస ముని కథామృతం తెలుసు. దుర్వాసుడు ఎప్పుడైతే అంబరీష్ మహారాజుకు తమ భక్తుడైన అటువంటి భక్తుడికి అపరాధం చేసినప్పుడు సో ఆ అంబరీష్ మహారాజుని సర్వనాశనం చేయాలనుకుంటాడు బ్రహ్మ రాక్షసుడి ద్వారా. కానీ అంబరీషుడు సంపూర్ణంగా భగవత్ శరణాగత భక్తుడు. ఎప్పుడైతే భగవత్ శరణాగతి పొందుతాడో భగవంతుడు వారి యొక్క రక్షణ భారాన్ని తీసుకుంటాడు. సో ఆ రక్షణ భారాన్ని తీసుకోవడంతో తన యొక్క సుదర్శన చక్రంతో రక్షించడానికి పంపిస్తాడు. అప్పుడు సుదర్శనుడు ఆ బ్రహ్మ రాక్షసుని సంహరించడమే కాకుండా దుర్వాస మునిని సంహరించడానికి కంబడిస్తా ఉంటాడు. దుర్వాస ముని అప్పుడు బ్రహ్మలోకానికి వెళ్తాడు. బ్రహ్మని రక్షించమని బ్రహ్మ చేతులెత్తేస్తాడు. కైలాసానికి వెళ్తాడు. శివుడిని ప్రాధేయపడతాడు రక్షించమని. శివుడు కూడా నా వల్ల కాదంటాడు. లాస్ట్‌కు విష్ణు వైకుంఠ లోకానికి వెళ్తాడు. ప్రభు నన్ను రక్షించండి. నా యొక్క అపరాధాన్ని మన్నించండి. విష్ణువు కూడా అంటాడు, నేను
అహం భక్త పరాధీనం. నేను నా భక్తుల యొక్క పరాధీనంలో ఉంటాను కాబట్టి నేను కూడా రక్షించలేను. మరి ఎలా ప్రభుజీ అంటే, "నువ్వు ఎవరి పట్ల అపరాధం చేశావో వాళ్ళనే వెళ్లి వేడుకో" అంటాడు. అప్పుడు మళ్ళీ వెళ్లి అంబరీషుని యొక్క దగ్గర వెళ్లి ఆయనకు ఆశ్రయాన్ని పొంది పాహిమాం పాహిమాం అని వేడుకున్నప్పుడు అంబరీషుడు రక్షిస్తాడు. తర్వాత ఎందుకు అలా అంటే మళ్ళీ అంబరీషుడి దగ్గరికి ఎందుకు పంపాడంటే అక్కడే ఉన్నాడు భగవంతుడు. ఇక్కడ వైకుంఠంలో లేడు. అంబరీష్ హృదయంలో ఉన్నాడు. తోమారా హృదయే సదా గోవింద విశ్రామ్ గోవింద కోహే నాముర వైష్ణవ పరాం. సో, గోవిందుడు ఎప్పుడు గూడా గురుదేవులు తర్వాత శుద్ధ భక్తుల హృదయంలో, హృదయ మందిరంలో ఆయన దాన్నేమంటారు? రతన సింహాసనంలో విరాజమానంగా విశ్రమిస్తా ఉంటాడు. రెస్ట్ తీసుకుంటా ఉంటాడు. సో, కాబట్టి ఏమంటాడు? కాబట్టి భగవంతుడెప్పుడు వైష్ణవుల హృదయంలో ఉంటాడు. మరి భగవంతుడు వైష్ణవుల హృదయంలో ఉంటున్నాడు. ఆహ్, గోవింద ఆ! కాబట్టి నాకు ఆ భగవంతుడు మరియు వైష్ణవుడు ఒకే దగ్గర దొరకాలంటే నా గురుదేవుల యొక్క పద్మాశ్రయాన్ని నేను కోరుతున్నాను. ప్రతి జన్మే కోరి ఆశా చరణేరధూళి. సో, కాబట్టి ప్రతి జన్మలో అంట. ఒక జన్మ గాదు. ప్రతి జన్మలో శుద్ధ భక్తుడు కావాలనుకునే వాళ్ళు ఏం జేయాలా? ఏం గోరుకోవాలా? ప్రతి జన్మే ఏం గోరుకుంటాడు? నిజమైన భక్తుడు. బస్ గురువుగారి చరణధూళి దొరికితే చాలు ప్రతి జన్మలో అని కోరుకుంటా ఉంటాడు. కాబట్టి ఇక్కడ ఎందుకు? ఆ గురుదేవుల యొక్క కృప వల్లనే భగవంతుని యొక్క దివ్యమంగళ దర్శనం దొరుకుతుంది. అదే గాకుండా భగవంతుని మన హృదయంలో గూడా పదిలపరుచుకోవచ్చు. భగవంతుడిని మనము హృదయస్థ పరమాత్మని అంతరంగంగా దర్శించొచ్చు. బాహ్యంగా దర్శించొచ్చు. కొంతమంది భక్తులు భగవంతుడిలో మెర్జ్ అయిపోవాలనుకుంటారు. కానీ అది నిజమైనటువంటి భక్తి కాదు. ఎప్పుడు గూడా అది గొప్ప ప్రమాదంతో పోలుస్తున్నారు. భక్తులకు భగవంతుడికి అవినాభావ సంబంధం ఏంటంటే దివ్యమైన ప్రేమతో కూడుకొనుంటుంది. అది ఎప్పటికి గూడా ఆ ప్రేమ నశించదు. కాబట్టి ఈ ఈ యొక్క విషయాన్ని ఎవరైతే తెలుసుకుంటారో అటువంటి తెలుసుకున్నటువంటి యోగి, భక్తి యోగి భగవంతుడికి క్షణకాలం గూడా భగవంతుడి నుంచి దూరంగా ఉండాలనుకోడు. అదేవిధంగా భగవంతుడు కూడా తన భక్తుల నుంచి దూరంగా ఉండదలుచుకోడు. దీనికి గొప్ప ఎగ్జాంపుల్ గోపికలు ఈ రెప్ప కొట్టినప్పుడు క్షణకాలంలో భగవంతుడు రెప్ప ఇట్లా క్లోజ్ చేసినప్పుడు భగవద్ దర్శనం మిస్ అవుతుందంట. వాళ్ళు బ్రహ్మతో పోట్లాడుతారు. "ఏమయ్యా బ్రహ్మ! నీకు ఈ శరీరాన్ని ఈ క్రియేషన్ రాలేదు నీకు. ఈ రెప్పలెందుకు పెట్టావయ్యా? రెప్పలు లేకుంటే అదే విధంగా భగవంతుని చూసుకుంటూ, ఆ దివ్యమంగళ స్వరూపాన్ని మేము ఆనందంలో అనుభవించేవాళ్ళం గదా! రెప్పలు లేకుంటే" అది నిజమైన భక్తుల యొక్క ఆకాంక్ష అట్లా ఉంటుందన్నట్టు. నెక్స్ట్. నేనును మరియు హృదయస్థుడైన పరమాత్మ ఈ ఒక్కడేనని ఎరిగి, పరమాత్మ భజన యందు నియుక్తుడైన యోగి అన్ని పరిస్థితుల యందును నా యందే సదా నిలిచి ఉండును. సో, కాబట్టి యోగులు పరమాత్మని ఏం జేసుకొని భజన జేస్తా ఉంటారు. శంఖ, చక్ర, గదా, పద్మ కలిగినటువంటి చతుర్భుజ నారాయణ పరమాత్మను నేను ఆ భగవంతుడు ద్విభుజ శ్యామసుందరుడు చెప్తున్నాడు. నేను ఆ చతుర్భుజ నారాయణుడు గూడా ఒకటే. కాబట్టి యోగులు ఆ చతుర్భుజ నారాయణ గురించి తపస్సు జేసినా, ధ్యానం జేసినా నన్ను ధ్యానించినట్టే అవుతుంది అని జెప్పేసి అంటున్నారు. భాష్యం. పరమాత్మ ధ్యానం అభ్యసించి యోగి తన యందు శ్రీకృష్ణుని స్వరూపాంశను శంఖము, చక్రము, గదను, పద్మమును దాల్చిన చతుర్భుజ విష్ణువుగా హృదయమునందు వీక్షించును. యోగి అయిన వాడు విష్ణువు శ్రీకృష్ణునకు భిన్నుడు కాడని ఎరుగవలెను. వాస్తవమునకు శ్రీకృష్ణుడే అట్టి పరమాత్మ రూపమున అందరి హృదయములందు నిలిచి ఉండును. అంతేకాకుండా అసంఖ్యాక జీవరాశుల హృదయములలో నెలకొని ఉన్న అసంఖ్యాక పరమాత్మల నడుమను ఎట్టి భేదము లేదు. అట్లే శ్రీకృష్ణ భగవానుని
దివ్యమైన భక్తియుక్త సేవయందు నిరంతరము నెలకొని ఉన్న కృష్ణ చైతన్య వంతునికి మరియు పరమాత్మ ధ్యానము నందు నిమగ్నమైన పరిపూర్ణ యోగికి ఎట్టి భేదము లేదు. కాబట్టి ధ్యాన యోగులకు, భక్తి యోగులకు మీరు వేరు, మేం వేరు అని చెప్పేసి అప్పుడు కూడా ఫైట్ చేయకూడదు. దే ఆర్ ఆల్సో డివోటీస్ ఆఫ్ ద లార్డ్. దే ఆర్ వాళ్ళు ధ్యాన యోగం ద్వారా భగవంతుని సేవిస్తున్నారు. మనము భక్తి యోగం అంటే మనము నవదా భక్తుల ద్వారా భగవంతుని సేవిస్తున్నాం. దే ఆర్ ఆల్సో అప్రోచింగ్ కృష్ణ ఓన్లీ. మనం కూడా భగవంతుని మార్గం వేరు, లక్ష్యం ఒకటే. గుర్తుపెట్టుకోండి. కొంతమంది జ్ఞానులు మార్గం వేరు, జ్ఞాన మార్గము, ధ్యాన మార్గము, భక్తి మార్గంలో ముఖ్యంగా నవదావక్ శ్రవణ కీర్తన, స్మరణ, వందన, అర్చన, పాద సేవన, దాస్య, సఖ్య, ఆత్మనిర్భర. మనం అప్రోచ్ మార్గం సో వేరుంటది. కాకపోతే లక్ష్యం మాత్రం ఒకటే ఉంటది. కాబట్టి ఒకరినొకరు ద్వేషించుకోకూడదు. తర్వాత ఒకరినొకరు కించపరచుకోకూడదు కూడదు. అలా చేస్తే మనం నిజమైన భక్తులము కాదు. కృష్ణ చైతన్యవంతుడైన యోగి భౌతిక జీవన స్థితిలో వివిధ కర్మలందు నెలకొనినను సదా శ్రీకృష్ణుని స్మరించుచుండును. శ్రీల రూప గోస్వామి భక్తి రసాంశ సింధు 1.2.187 నందు నిఖిలాస్వ నిఖిలాస్వప్య స్వప్యవస్థాసు జీవన్ముక్తః స ఉచ్యతే అనుచు ఈ విషయము నిర్ధారింపబడింది. అనగా నిరంతరము కృష్ణ చైతన్యమునందు వర్తించు భక్తుడు అప్రయత్నంగానే ముక్తుడగుచున్నాడు. ఈ విషయము నారద పంచరాత్రమునందు ఈ క్రింది విధంగా సమర్థింపబడింది. ధిక్కాలాద్య నవచ్చిన్నే కృష్ణే చేతో విధాయ చ తన్మయో భవతి క్షిప్రం జీవో బ్రహ్మణి యోజయేత్. సర్వవ్యాపియు మరియు దేశ కాలాతీతుడును అగు శ్రీకృష్ణుని దివ్య రూపమునందు తన మనస్సును ఏకాగ్రము చేయుటచే మానవుడు శ్రీకృష్ణుని గూర్చిన ధ్యానమునందే నిమగ్నుడగును. తదనంతరము ఆ భగవానుని దివ్య సహచర్యమును ఆనందమయ స్థితిని పొందగలడు. ఎప్పుడైతే ఈ దేహముతో మనము ఆ భగవంతుడి యొక్క డిఫరెంట్ సంబంధాలు ఏ సంబంధాన్ని కోరుకొని సేవ చేస్తే డెఫినెట్ గా అటువంటి దివ్య స్థితిని భగవంతుడు ప్రసాదిస్తాడు. దానికి ఎగ్జాంపుల్ చెప్తారు. యశోదామాత అనుక్షణం అనువను భగవంతుని సేవిస్తూ ఉంటుంది. అదే పూతన క్షణకాలం గురించి వచ్చింది. కానీ తల్లి వేషధారణలో వచ్చి తల్లి ఏదైతే చిన్నప్పుడు పాలిచ్చిందో ఆ విధంగా పాలివ్వడానికి వచ్చింది కాబట్టి ఆ రూపము తర్వాత ఇంటెన్షన్ వేరు. కానీ వచ్చిన పర్పస్ తల్లి రూపంలో పాలివ్వడానికి వచ్చింది. కాబట్టి భగవంతుడు ఆ తల్లి పోస్ట్‌ని ఆమెకు ప్రసాదిస్తాడు పూతనకు. కృష్ణ చైతన్యం అనున్నది యోగాభ్యాసం నందలి అత్యున్నత సమాధి స్థితి. ధ్యాన యోగలో ధ్యాన 7th స్టేజ్ అయితే సమాధి 8వ స్టేజ్. అదే డైరెక్ట్ మనం కృష్ణ చైతన్యంలో భక్తియుక్త సేవలో మనకు 9 స్టెప్స్ ఉంటాయి. భగవంతుని సమాధి స్థితిలో భగవంతుని ప్రేమను పొందొచ్చు. మన దాంట్లో భావస్థితి నథింగ్ బట్ సమాధి. సో సమాధి తర్వాత భావ తర్వాత ప్రేమ స్థితికి మనము ప్రమోట్ అవ్వచ్చు. శ్రీకృష్ణుడు పరమాత్మ రూపమున అందరి హృదయములందు నెలకొని ఉన్నాడనడి ఈ అవగాహనయే యోగిని దోషరహితునిగా చేయగలదు. ఏకో అపి సన్ బహుదా యో అవభాతి. భగవానుడు ఒక్కడే అయినను అసంఖ్యాకమైన హృదయములందు బహురూపములుగా నిలిచి ఉండును అని వేదములు గోపాల తాపనిషత్తు 1.21 ఆ భగవానుని అచింత్య శక్తిని నిరూపించున్నవి. అట్లే స్మృతి శాస్త్రం నందు ఇట్లు తెలపబడింది. సో కాబట్టి భగవంతుడు ఒక్కడే అయినా అనంత రూపాల్లో భగవంతుడు అవతరిస్తా ఉంటాడు. ఏకకాలంలో అనంత రూపాల్లో భగవంతుడు విస్తరిస్తా ఉంటాడు. దాన్ని ప్రూవ్ చేయడానికి కొరకే నారద మునీంద్రుల వారు ద్వాపరయుగంలో భగవంతుడి యొక్క ద్వారకకు వెళ్తాడు. ద్వారకలో ఇది భగవంతుడు ఎప్పుడు కూడా భక్తులకు భగవంతుడికి కేవలం సంబంధము లీలలతో సంబంధం ఉంటది. భగవంతుడు తన భక్తులతోనే లీలలు చేస్తా ఉంటాడు. ఆ లీలల్లో ముఖ్యంగా ఒక లీల చాలా అద్భుతమైన లీల. ఎంతో మంది భక్తులతో చేస్తాడు. మనం ఊహించలేం. అటువంటి లీలను భగవంతుడు చేస్తా ఉంటాడు. దాంట్లో ఇంతకు ముందు కూడా చెప్పాను. ద్రౌపదితో
ద్రౌపది ఎంత మహాభక్తురాలంటే సో, ఆమె చాలా పతివ్రత స్త్రీ, తర్వాత సాధ్వి, భగవంతుడి యొక్క ద్రౌపది ఇంకో పేరు గూడా కృష్ణ. చూడండి భగవంతుడి యొక్క ఎంత గొప్ప భక్తురాలంటే, సో, అటువంటి భక్తురాలకు ఈ ప్రపంచంలో ఇంకా నేను అనుకుంటాను ఈ 4 యుగాల్లో గూడా అంత ఘోరమైనటువంటి అవమానం అనుకోని, బాధ అనుకోని, దుఃఖం అనుకోని ఒక స్త్రీకి స్పెషల్‌గా ఎవరికీ రాలేదేమో అంత కష్టమొస్తుంది. ఎలా? నిండు సభకు ఆమె రజస్వల ఉన్నప్పుడు దుశ్శాసనుడు ఆమె వెంట్రుకలు పట్టుకొని ఆమె ఒక రాణి ఆ! ఇంద్రప్రస్థ రాజ్యానికి రాణి. అటువంటి రాణిని వెంట్రుకలు వెంట తీసుకొనొస్తాడు నిండు సభలో. అందరూ కూర్చొనుంటారు. సో, ఆమె ఏక వస్త్రంలో ఉంటుంది. అప్పుడు దుర్యోధనుడు అంటాడు, "హే దుశ్శాసన్! ఆమెని నిర్వస్త్రగా చేసి నా యొక్క జంగా తొడ మీద కూర్చోబెట్టు" అంటాడు. అప్పుడు భీమసేనుడు లేసి, "ఒరేయ్ మూర్ఖ్! దుష్! నీ తొడ మీద కూర్చోవలసింది ద్రౌపది పతివ్రత స్త్రీ శిరోమణి. ఆమె గాదు కూర్చోవాల్సింది. నా యొక్క ఆ! ఈ ప్రచండమైనటువంటి గద నీ యొక్క తొడ మీద కూర్చొని తొడని చీల్చి పడేస్తుంది. ఖబర్దార్" అంటాడు. మిగతా ఎవ్వరు గూడా ఒక మాట మాట్లాడరు. అప్పుడు ఆ మాట వినంగా వాడు దుశ్శాసనుడు చాలా 10,000 ఏనుగుల బలముంటుంది వాడికి. ఆ చేతులతో లాగుతా ఉంటే ద్రౌపది పాపం తన యొక్క భర్తల్ని చూస్తుంది. అంటే చూడండి భగవంతుడికి, భక్తులకు సంబంధం భగవంతుడు ఎంత విలువనిస్తాడంటే, ఈ ప్రపంచంలో ఇంకెవ్వరికి గూడా ఎవ్వరిని గూడా పట్టించుకోడు. తన భక్తులకి ఏదైనా జరుగుతుందంటే, అసలు తన మాట గాదు గదా! సృష్టి గాదు గదా! ఎలా ఈ లీలలు చూడండి మీరు. అప్పుడు ద్రౌపది భర్తల్ని చూస్తే తలదించుకుంటారు. అక్కడ ఆచార్యులు ఎంతో మందున్నారు. కృపాచార్య, ద్రోణాచార్య, హ్మ్, ఋషి, మునులు, అశ్వత్థామ ఎవ్వరు గూడా చప్పుడు జేయరు. తర్వాత భీష్ముడు ఆ! సో, చప్పుడు జేయరు. ఇప్పుడు అందరూ తలదించుకుంటారు. అప్పుడు వాడు లాగుతా ఉంటాడు. ఇంకా ఆమె అయోమయ స్థితిలో ఉంటుంది. అప్పుడు మళ్ళీ ఆమె అందరి తలలు కిందున్నాయి. ఎందుకంటే ఎవరు చూడబుద్ధి త ద్రౌపదిని అంత గొప్ప దేవతామూర్తి, కృష్ణ భక్తురాలు. సో, ఒక రాణి ఆ! ఆమెను జేస్తా ఉంటే ఎవరు చూడదలుచుకోరు. కేవలం తల ఇప్పుడు లాస్ట్‌కి ఒక్కసారి ఆమె భగవంతుడు ఏదైతే భగవద్గీతలో సంపూర్ణ శరణాగతి అర్జునుడు ఎప్పుడైతే శరణాగతి పొంది, "ప్రభూ నేను నీ యొక్క శరణాగత దాసుని ఇప్పుడు నాకు జ్ఞానబోధ చెయ్యండి" అంటే గురుతత్వం, గురుతత్వానికి శరణాగతి పొందినప్పుడే మనకు జ్ఞానాన్ని ప్రసాదించగలుగుతారు. అక్కడ మొత్తం అంధకారంగా ఉంది. అప్పుడు ద్రౌపది అక్కడున్నటువంటి ఆచార్యులలో చాలా మందున్నారు. కానీ ఒక ఆచార్యుడి పేరు కృప యాడ్ అయిందన్నట్టు. కృప ఆచార్య. ఆయన ఆచార్యుడి పేరే కృప. కాబట్టి నాకేమైనా కృప కురిపించగలనేమో అనే ఉద్దేశ్యంతో ఆయనకు శరణాగతి మూడ్‌లో ఆయనని చూస్తుందన్నట్టు. హార్ట్ టు హార్ట్ అంతే. పిలవలేదు. ఆయన గూడా ఏం చెప్పలేడు. అప్పుడు ఆయన ఎప్పుడైతే మొదట చూసినప్పుడు శరణాగతి లేదు. ఇప్పుడు చూసినప్పుడు శరణాగతితో చూస్తుంది. అప్పుడు ఆయన ఇండికేట్ చేస్తాడన్నట్టు. "హే ద్రౌపది! ఇక్కడ ఎవ్వరు గూడా నిన్ను రక్షించేవాళ్ళు లేరు. నిన్ను రక్షించేవాళ్ళు ఒకే ఒక్కడు ఆ కృష్ణ పరమాత్మ. ఆయనను గుర్తు చేయకుండా వీళ్ళందరిని ఎందుకు గుర్తు చేస్తున్నావు" అని అర్జునుడు మొత్తం భగవద్గీత విని అర్థం చేసుకున్నది కేవలము ద్రౌపది ఒక ఇండికేషన్‌తో అర్థం చేసుకుంది. ఇలా నువ్వు మా అందరికి గాదు శరణాగతి పొందవలసింది. ఆ దేవదేవుడికి శరణాగతి పొందు. నిన్ను నిమిషంలో రక్షిస్తాడు భగవంతుడు. ఈ ప్రపంచంలో ఎవ్వరు లేరు రక్షించేవాళ్ళు. అంటే మనందరికి కూడా ఇండికేషన్. కృపాచార్యులు అనగానే అప్పుడు ఆమె అర్థమవుతుంది. సంపూర్ణ శరణాగతి గురువు ద్వారా మాత్రమే భగవంతుని శరణాగతి పొందగలుగుతాం. అప్పుడు అంటుంది, "హే ద్వారకాధీశ్ కృష్ణ, హే ద్వారకాధీశ్ వాసుదేవ్, వాసుదేవ్" అనగానే ఇమ్మీడియేట్‌గా అక్కడే ఉన్నాడు రక్షిద్దామని. కానీ తన భక్తురాలు ద్వారకాధీశ్ అన్నది కాబట్టి అప్పుడు ద్వారకకెళ్తాడు. ఆ సమయంలో ద్వారకలో ఆల్రెడీ కృష్ణుడున్నాడు. రుక్మిణి దగ్గర. చూడండి భగవంతుడు ఆయన లోపల కలిసిపోయి అక్కడి నుంచి రావడానికి ఎప్పుడైతే ద్రౌపది ఈ దీనావస్థలో రోదిస్తూ "ఏ ద్వారకాధీశ్ వాసుదేవ్" అన్నదో అప్పుడాయన ఆ సందర్భంలో రుక్మిణితో పాచికలాడుతున్నాడు.
అని మనం అనుకోవచ్చు. పాచికలు ఎందుకు ఆడుతా ఉన్నాడు? సో, తన భక్తులు ఆడుతున్నారు కాబట్టి భగవంతుడు కూడా ఆడుతా ఉన్నాడు. అప్పుడు ఇమ్మీడియేట్‌గా చాలా నరసింహస్వామి ఎలా అయితే రౌద్రము, క్రోధంతో ఆయన ఊగిపోతున్నాడు. అప్పుడు కృష్ణుడు కూడా ఊగిపోతున్నాడు. "ఏమైంది ప్రభుజీ?" ప్రభువు అంటే, "లేదు నా భక్తురాలికి" ఆమె కూడా మహాలక్ష్మి. తన భక్తురాలికి ఇంత గొప్ప అవమానం జరిగిన తర్వాత, ఇంకా ఈ బ్రహ్మాండం అవసరం లేదు నాకు. ఈ బ్రహ్మాండాన్ని ఈ బ్రహ్మాండాన్ని భస్మం చేస్తా. అప్పుడు ప్రభువు క్రోధంలో, ఆవేశంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే అది చాలా చెడుకు దారితీస్తుంది. కొంచెం శాంతంగా ఆలోచించండి. బ్రహ్మాండంలో ఎంతోమంది బ్రహ్మదేవుడున్నాడు. ఎంతోమంది భక్తులున్నారు. బ్రహ్మాండం గురించి ఎందుకు అంత ఆలోచిస్తున్నారు అంటే, లేదు అయితే బ్రహ్మాండం సరే నువ్వు శాంతంగా ఆలోచనన్నావు గదా! ఈ బ్రహ్మాండాన్ని వదిలిపెట్టిన ఈ యొక్క భూమండలాన్ని మొత్తాన్ని ఇది చేస్తారు. భూమండలం కూడా ఎంతో మంది నీ యొక్క భక్తులున్నారు గదా ప్రభు! అని జెప్పేసి అంటే సరే భూమండలాన్ని కాదు అని మళ్ళీ ఈ హస్తినాపురాన్ని ఇంక నేను ఉంచదలుచుకోలేదు అంటాడు. హస్తినాపురాన్ని భస్మీపటలం చేస్తాను. ప్రభు హస్తినాపురంలోనే గదా నీ యొక్క గొప్ప గొప్ప భక్తులున్నారు. విదురుడున్నాడు, విదురాణి ఉంది. ఆ! వీళ్ళందరూ గూడా గొప్ప భక్తులున్నారు గదా! సరే అయితే ఆ నిండు సభని మొత్తం భస్మం జేస్తాను. అప్పుడంటుందంట ప్రభు సభని భస్మం జేసే ముందు ఆ సభలో నువ్వు ఎవరినైతే రక్షించాలనుకుంటున్నావో ఆవిడ సాధ్వి. ఆ! సో, ఎవరైతే ఆమె తన భర్తలు గూడా అక్కడే ఉన్నారు. ఆ భర్తలు నీ యొక్క భక్తులు. మరి వాళ్ళని నువ్వు భస్మం జేస్తే, ఆమె భర్తలు లేకుండా ఎలా జీవించగలది ప్రభు? నీవు రక్షించాలనుకుంటుంది ద్రౌపదిని. శిక్షించాలని తర్వాత విషయం. ఫస్ట్ ఆమెను రక్షించు. అప్పుడు భగవంతుడు శాంతంగా ఆలోచించి ఏ అవతారాన్ని తీసుకుంటాడప్పుడు? భగవంతుడు ఆ సభలో ఏ అవతారాన్ని తీసుకుంటాడు? వస్త్రావతారం. వస్త్రావతారము. కానీ చూడండి వస్త్రం. భగవంతుడు కూడా ఎంత పరమ దయాళు అంటే, వస్త్రావతారం తీసుకోవాలంటే ద్రౌపది అప్పుడున్న స్థితి ఏంటి? రజస్వల స్థితి. అసలు ఈవెన్ భర్త కూడా టచ్ చేయనటువంటి స్థితిలో భగవంతుడు ఆయన విషయంలో వస్తే ప్రతీదీ పరమ పవిత్రమే. ఆయనకు అపవిత్రం అనేది ఉండదు. కాబట్టి అటువంటి స్థితిలో భగవంతుడు వస్త్రావతారాన్ని తీసుకుంటాడు. తన భక్తులను రక్షించడానికి ప్రభు భగవంతుడి యొక్క లీలలు అపారమైనవి. వాటిని తలుచుకుంటేనే ఇంకా వేరే వాళ్ళ గురించి ఆలోచించే అంత సమయం లేదు. అటువంటి లీలలు వేరే వాళ్ళతో కానివి చేయలేరు గూడా వాళ్ళు. తర్వాత ఇంకేం చెప్తున్నారు ఇక్కడ? స్మృతి శాస్త్రంలో కూడా చెప్తున్నారు. ఏక ఏవ పరో విష్ణుః సర్వవ్యాపీ న సంశయః ఐశ్వర్యాద్రూపమేకం చ సూర్యవత్ బహుదైయతే. విష్ణుడొక్కడే అయినను నిశ్చయముగా సర్వత్రా వ్యాపించి ఉండును. సూర్యుడు ఒకే సమయమున అనేక ప్రదేశములో కనిపించినట్లుగా అతడు ఏకరూపుడైనను తన అచింత్య శక్తిచే సర్వత్రా నిలిచి ఉండును. దీని కొరకే భగవంతుడు అర్జున్ మన నారదుడి ద్వారా మనందరికి లీలలు తెలియపరచడానికి కొరకు ద్వారకకు వెళ్తాడు. వెళ్ళినప్పుడు ఒక దగ్గర కృష్ణుడు రుక్మిణి పిల్లలతో ఆడుకుంటా ఉన్నాడు. ఇంకొక దగ్గర సత్యభామ దగ్గర భోజనం చేస్తా ఉన్నాడు. ఇంకో దగ్గర భగవంతుడు జాంబవతి అలా ఇంకో దగ్గర జలక్రీడ చేస్తా ఉంటాడు. ఇంకో దగ్గర ఆయన రాజ్యసభలో వీళ్ళతో ఉన్నాడు. రాజ్యసభలో మీటింగ్‌లో ఉన్నాడు. ఇంకో దగ్గర అలా భగవంతుడు ఎన్నో రకాలుగా ఏకకాలంలో ఇవన్నీ లీలలు చేయడం జరుగుతుందన్నట్టు. కాబట్టి భగవంతుడు తన భక్తులతో సో, ఎటువంటి సంబంధాన్ని భక్తులు కోరుకుంటే, ఆ సంబంధాన్ని భగవంతుడు ప్రకటితం చేస్తాడు, ప్రసాదిస్తాడు. అర్థమైందా? సో, కాబట్టి ఇప్పుడు గూడా స్టిల్ ఇదేదో ప్రభుజీ ఎప్పుడో జరిగింది గదా! స్టిల్ ఇప్పుడు గూడా భగవంతుడు ఎవరు ఏ విధంగా కోరుకుంటే, అటువంటి కోరికలను చైతన్య మహాప్రభు రూపంలో గాని, రామచంద్రుడి రూపంలో గాని, భగవంతుడు కృష్ణావతారంలో భక్తులు ఎటువంటి రూపాన్ని కోరుకుంటే, ఆ విధమైన లీలలు జేస్తాడు. ఆయన ఇంకా తన భక్తుల కొరకు తనని తానే సమర్పించుకుంటాడు. వామన అవతారంలో బలి చక్రవర్తి జస్ట్ టెస్ట్ చేయడానికి పోతాడు. కానీ ఎప్పుడైతే భక్తులు తనని తాను సంపూర్ణంగా సమర్పించుకుంటే, భగవంతుడు గూడా సమర్పించుకుంటున్నాడు. బలి చక్రవర్తి ఏం జేశాడు?
2 అడుగుల తర్వాత మూడో అడుగు ఎక్కడంటే, ప్రభువు నా యొక్క శిరస్సును కూడా తీసుకోండి. అంటే తనను తాను సమర్పించుకున్నప్పుడు భగవంతుడు ఏం చేస్తాడు, ఆ భక్తికి ప్రసన్నుడై ఆయనని పాతాళ లోకానికి పంపించి, నేను నీ సేవకుడుగా ఉండిపోతాను అని చెప్పేసి అక్కడ మాటిచ్చి, అక్కడ వెళ్ళిపోయి సేవకుడిలాగా ఉంటాడు. అప్పుడు మరి లక్ష్మీదేవి అప్పుడు తన భర్త అక్కడ సేవకుడిలాగా ఉంటే ఎలా? అని జెప్పేసి మళ్ళీ ఇప్పుడు రక్షాబంధన్ రాబోతుంది గాబట్టి, మళ్ళీ ఆయనని ఆ బలిచక్రవర్తిని తన సోదరులాగా చేసుకొని, మళ్ళీ ఆ స్వామివారిని మళ్ళీ తీసుకొచ్చుకోవడం జరిగింది. సో, దీంట్లో జస్ట్ సారాన్ని గ్రహించాం. మళ్ళీ అంత డీప్‌గా ప్రభుది ఆ డౌట్, ఈ డౌట్ అని కాకుండా, భగవంతుడు తన భక్తులు ఎటువంటి సేవను చేస్తే దానికి ఎన్నో రెట్లుగా మనం ఊహించలేం. అన్ని రెట్లుగా భగవంతుడి సేవ ఆయన సేవ చేయడానికి రెడీగా ఉంటారు. రామచంద్రుడి లీలలో మీకు గూడా ఇంతకుముందు చాలా సార్లు చెప్పాను. సో, ఒకవేళ విభీషణుడొచ్చి శరణాగతి పొందంగానే ఇమ్మీడియేట్‌గా లంకకు రాజ్య లంకకు రాజుగా అనౌన్స్ జేస్తాడు. భగవంతుడు చేసేస్తాడు ఇంకా ఆలస్యం లేకుండా. అప్పుడు ఒక భక్తుడు అడుగుతారు, ప్రభు ఇప్పుడు ఈ యుద్ధానికి ముందే మరి రావణాసురుడొచ్చి ఆయన గూడా మీకు శరణాగతి పొందితే అప్పుడు ఆయనకేమిస్తారు? భగవంతుడు అంటాడు ఆయనకు నా అయోధ్యనిచ్చేస్తానంటాడు. మరి ప్రభుజీ ఆయనకు అయోధ్యనిస్తే మరి భరతుడికేమిస్తారు? ఆ! అంతేనా? ఆ! భరతుడికేమిస్తారు అంటే, నా యొక్క వైకుంఠధామంలో సాకేతధామని భరతుడికిస్తారంట. తర్వాత హనుమంతుడికి ఏమిస్తారంటే, హనుమంతుడికి నా హృదయాన్ని ఇస్తారు. హృదయంలో ఈ హృదయ మందిరంలో స్థానాన్ని కల్పిస్తానంటాడు. అంటే భగవంతుడు చూడండి, మనమైతే అదని ఇవ్వడానికి 12 సార్లు ఆలోచిస్తా ఉంటాం. ఇవ్వాలా వద్దా? ఇవ్వాలా వద్దా? అనేది. భగవంతుడికి మీరు 1 స్టెప్ భగవంతుడి సైడ్ వేస్తే, భగవంతుడు 19 అసలు కూడా ఆలోచించరు. అటువంటి భగవంతుడి యొక్క రెసిప్రొకేషన్ ఆ విధంగా ఉంటుంది. కాకపోతే మన యొక్క భక్తి చాలా తీవ్ర స్థాయిలో ఉందా? ఏ విధంగా ఉన్నది అనేది మాత్రం టెస్ట్ చేయడం జరుగుతుంది. కొన్ని పరీక్షలు భగవంతుడు పెట్టడం జరుగుతుంది. ఈ శరీరానికి ఆత్మ కాదు. ఈ శరీరంతో ఆత్మ పరీక్షలో నెగ్గుతుందా లేదా? సో, ఆ పరీక్షలో నెగ్గితే సాక్ష్యమేళ. ఆ పూజారి అవమానిస్తాడు. అవమానించంగానే పూజారి పట్ల ఏమీ కోపం రాదు. రావద్దు నువ్వింకా ఈ టెంపుల్‌లోకి అని. సో, ఆయన ఓకే. పూజారికి అధికారం ఉంది. ఎవరిని రావాలా, ఎవరిని రావద్దనేది. సో, వెళ్ళి భగవంతుడి భజన చేసుకుంటా ఉంటాడు. అనుకోకుండా ఆ పూరి గుడిసె మొత్తం కాలిపోతుంది. దాంట్లో ఆయన గూడా భస్మమైపోతాడు. అప్పుడు భగవంతుడికి పంచభక్ష పరమాణాలు పెట్టినా గూడా భగవంతుడు స్వీకరించడు. సో, కాబట్టి ఎందుకు దానికంటే ముందు లీల జరుగుతది. చాకోమేళ అక్కడ హ్మ్. రాకపోతే భగవంతుడే చాకోమేళ ఇక్కడ పంచభక్ష పరమాన్నాలు 56 ఐటెమ్స్ భోజనం పెడుతున్నారు. భగవంతుడికి ఇష్టం లేదు. చాకోమేళ పూరి గుడిసెలో వాళ్ళ భార్య వండి పెట్టిన రొట్టెదో తింటా ఉంటది. అక్కడ భగవంతుడు వెళ్లి, "ఏ చాకోమేళ నాకు గూడా వడ్డించమను" అని చెప్తాడు. అంటే భక్తుడుతో భగవంతుడికి సంబంధం. సో, పక్కకు కూర్చుంటాడు. "ప్రభు మీరిక్కడ మా పూరి గుడిసెలో" "లే అవన్నీ నాకు వడ్డించు." అప్పుడు ఆ ఆనందంలో ఆ త ఆమె ఉబ్బి తబ్బిబ్బయిపోయి సో, కర్డ్‌ని కింద పడేస్తుంది. అదంతా భగవంతుడి డ్రెస్ మీద అప్పుడు గట్టిగా అరుస్తాడు. ఆమె "నీకు బుద్ధుందా?" అది ఇదని. అప్పుడే వాళ్ళ ఇంటి ముందు నుంచి ఎవరు మెయిన్ పూజారి వెళ్తా ఉంటాడు. అరే! వీడు నాకు బుద్ధిందా అని అంటున్నాడేందని లోపలికొచ్చి చాపమేలని లాగి ఒక్కటి కొడితే మధ్యలో భగవంతుడున్నాడు. చాకోమేలకు భగవంతుడు కనబడుతున్నాడు. ఆ టెంపుల్ పండరిపూర్ టెంపుల్ మెయిన్ పూజారికి భగవంతుడు కనబడట్లేదు. చూసారా? ఈరోజు ఏమొచ్చింది? నా శుద్ధ భక్తుడు నన్ను సర్వత్రా చూస్తాడు. తర్వాత నాలో సర్వాన్ని చూస్తాడు. నేను గూడా ఆయన్ని చూస్తాడు. మా ఇద్దరికి ఒకరికొకరం కనబడతాము. వేరే వాళ్ళకి కనబడదు. ఆయన రోజు టెంపుల్‌లో పూజ చేస్తా ఉన్నాడు. కానీ భగవద్ దర్శనం చేసుకోలేకపోయాడు. అప్పుడు ఆయన అక్కడి నుంచి టెంపుల్‌కొచ్చే లోపల, ఈ లోపల భగవంతుడు విగ్రహాన్ని చూస్తే వాసిపోయింది. అది గమనించాడు విగ్రహం. ఇదేంటి ప్రభు మీ యొక్క ఈ చెంప వాసిపోయిందంటే, "నువ్వే గదా ఇందాక కొట్టావు నన్ను." "నేనా? మిమ్మల్నా?" "చాకోమేల ఇంట్లో." "ప్రభు మీరక్కడే ఉన్నారా? ప్రసాదం తినకుండా." "మీరు పెట్టిన ప్రసాదం నాకిష్టం లేదు. నా భక్తుల్ని దూషించి, నా భక్తుని రావద్దని చెప్పినప్పుడు" "మరెలా ప్రభుజీ" అంటే,
మళ్ళీ నా భక్తుల్ని గౌరవంగా మీరు తీసుకొస్తే అప్పుడు భోజనం చేస్తానికి ఈ లోపల చాకోమేళ ఆ పూరి గుడిసెల్లో కాలి ఆయన చనిపోతాడు. వాళ్ళొస్తారు, ప్రభుజీ అక్కడ ప్రభు ఆయన లేడు చనిపోయాడంటే, మరి ఎట్లా మరి అంటే నాకు తెలియదు. ఆయన ఎముకల్ని తీసుకొచ్చి నా మందిర ప్రాంగణంలో సమాధి చేయండి. మరి ఆయన ఎముకల్ని ఎలా గుర్తించాలి? ఎంతో మంది చనిపోయారు. ఎలా గుర్తించాలి అంటే భగవంతుడు చెప్తాడంట. ఏ ఎముకల్లోంచైతే ఏమొస్తది? పాండురంగ భగవంతుడిని. ఆ! అక్కడే పండర్‌పూర్. చౌకమేళ పండర్‌పూర్. భగవంతుడి యొక్క నామం. నా నామం ఏ ఎముకల్లోంచి వినబడుతుందో ఆ ఎముకలు చాపమేళ అంటారు. సో, అలా టెస్ట్ చేస్తే నిజంగానే ఎముకల్లోంచి భగవంతుడి నామం ఇట్లా వైబ్రేషన్ వస్తా ఉంది. వాడిని తీసుకొచ్చినప్పుడు భగవంతుడి యొక్క ప్రాంగణంలో పెడతారు. అది భగవంతుడికి, భగవంతుడి యొక్క భక్తుల అణువణు ఎముకల్లోంచి కూడా భగవంతుడి నామం వస్తుందంట. దట్ ఈస్ ద గ్రేట్‌నెస్ ఆఫ్ పరం భక్త. కాబట్టి భగవంతుడు కూడా అటువంటి పరం భక్తుల్ని ఎప్పటికీ వదిలిపెట్టడు. జై బోలో కృష్ణ భగవాన్ की जय। ग्रंथराज श्रीमद् भगवद गीता की जय। श्री राधा रमन लाल की जय। जगन्नाथ बलदेव सुभद्रा महारानी की जय। गौर निताय भगवान की जय। जगत गुरु श्री